అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే వర్సెస్ అలాగే మాజీ ఎమ్మెల్యే వద్ద మొత్తం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అలాగే గతంలో సత్యపరమాకాలు ఏ విధంగా అయితే హాట్ టాపిక్గా మారిందో అదేవిధంగా ఈరోజు బహిరంగ చర్చకు రావాలంటూ ఒకరిపై ఒకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అలాగే సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇరువురు మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనిపై ఈరోజు 1వ తేదీనైతే అందరూ కూడా నువ్వు వస్తే అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ ఒకరిపై ఒకరు చేసుకున్నారు. కానీ ఉధృత వాతావరణం నెలకొంది. మరో పక్కన నల్లమల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆయన కోసం ఇక్కడ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా ఎదురు చూస్తున్నారు. కానీ దీనిపై మొత్తం అంతా కూడా ఈ పరిణామాలను మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా నిరూపించేందుకు మొత్తం అందరూ ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థి అలాగే గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి విషయాలు అడుగుతాం. సార్ చెప్పండి, ఈ అనపర్తిలో జరుగుతున్న విషయం అలాగే ఒకరిపొకరు సవాలు ప్రతి సవాలు వేసుకున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? సార్, నీతికి నిజాయితీకి మారిపోయారు మా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. స్వచ్ఛతకి మారిపోయారు. చిన్న మరక కూడా లేని వ్యక్తి ఆయన. మాజీ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయన పబ్లిసిటీ కోసం చెప్పి ఏదో అసత్య ఆరోపణలు పెట్టి ఏదో ప్రజల్లో మళ్ళా ఒకసారి తన పేరు వినబడాలని చెప్పి తప్ప తాపత్రయం తప్ప ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పార్టీ గెలవబోతుంది అన్ని సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో సుమారుగా 50,000 మెజార్టీ పైన వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆయన డీప్ ఫ్రస్ట్రేషన్కి లోనై ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నాడు. నిజంగా ఆయన అరెస్టు చేయలేదు, ఏం లేదు. అతను బయటికి రావట్లేదు. బయటకు వస్తే ఎవరిని పట్టుకుంటారు, కార్యకర్తలను కొడతారని చెప్పి భయంతో బయటికి రావట్లేదు. అంటే చెప్పడం నిరూపించడానికి 500 కోట్లు అవినీతి చేశారని నిరూపించడానికి ఆధారాలతో కూడా వస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని చెప్తున్న పరిస్థితి. సార్, నిజంగా కూడా ఆరోపణలు ఉంటే వాస్తవాలు అయితే రిపోర్ట్ చేయమనండి. ఏది నోటి మాటలు గాలి మాటలు ఎందుకు చెప్పండి. కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టులో మనకి ఎలాగో 2 నెలల్లో ఎలా తెలిసిపోతుంది, ఆయన ఏంటో తెలిసిపోతుంది. ఈ లోపల కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు కదా. ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేయడం ఆ పార్టీ నైజం. పార్టీ అధినాయకుడి నుంచి కింద వరకు అదే పని. వాళ్ళకి ఏంటంటే అసత్య ఆరోపణలు చేయడం, ఏదో విధంగా ప్రజల్లోకి ఏదో అసత్యాలని వ్యాప్తి చేయాలని చెప్పి తాపత్రయం వాళ్ళకి. ఈయన స్వచ్ఛతకి మారిపోయారు, నీతి నిజాయితీకి మారిపోయారు. నేనే కాదు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఆయనకి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆయన మీకు అందరికీ తెలుసు. మీకు అన్ని కమ్యూనిటీస్కి నిజాయితీగా అన్ని న్యాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ ఎమ్మెల్యే గారు మాత్రమే. అంటే ఈరోజు మొత్తం అందరూ కూడా నేను నిరూపించేందుకు 1వ తారీఖు సమయం ఇవ్వడం జరిగింది. అందరూ వస్తుంటే మొత్తం కార్యకర్తలు అందరినీ కూడా ఆయన ఏదో పథకాల పేరుతో పోగేశారని చెప్పేసి మరో ప్రచారం కూడా చెప్తున్న పరిస్థితి ఆయన. సార్, అన్నీ కూడా అవాస్తవాలు సార్. ఆయన్ని అరెస్ట్ కూడా చేయలే, ఇంట్లో కూర్చున్నాడు. ఊరికే పబ్లిసిటీ కోసం అని చెప్పి పోలీసులు ఏమైనా ముందు జాగ్రత్త జరిగి అక్కడ నిలబడ్డారు. ఆయన అరెస్టు చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన అసత్యాలని ప్రచారాలు చేస్తున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, మేము ఇంతమంది ఉన్నాం కదా. అంటే సత్య సూర్యనారాయణ రెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏమని మాట్లాడారండి మొత్తం ఇక్కడంతా కూడా ఒక కార్యకర్తలు అందరూ కూడా ఉంటే రమ్మని చెప్పాము మేము. నిజంగా ఉంటే మీరు అసత్యం ఏమైనా మా మీద ఆరోపణలు నిరూపించండి. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నేనే తప్పుకుంటాను. ఆయన మా డాక్టర్ కొలీగా, డాక్టర్లకి ఆదర్శమైన డాక్టర్ ఆయన. నిజంగా ఆయన వాస్తవం అయితే ఆయన తప్పుకోవడం, నేను కూడా తప్పుకుంటాను. రాజకీయాలు డిస్ప్లేలు కూడా పెట్టారు ఎమ్మెల్యే గారు. ఆయన డిస్ప్లేలన్నీ కూడా ఎటువంటి దేనికోసం పెట్టడం జరిగిందండి మొత్తం? ఆయన అంటే వాస్తవాలు చెప్పాలి కదా సార్. వాస్తవాలు చెప్పడానికే డిస్ప్లే పెట్టారు. చూస్తున్నా ఇది పరిస్థితి. అనపర్తిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిపై కూడా స్పందించారు. అలాగే ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ సత్య సూర్యనారాయణ సపోర్ట్గా రావడం జరిగింది. ఇక్కడ అనపర్తిలో జరుగుతున్నటువంటి ఆయనపై చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా మేమంతా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి అవినీతి మార్గం లేకున్నటువంటి వ్యక్తిగా అందరూ కూడా సుపరిచితుడే సత్య సూర్యనారాయణ రెడ్డి. కానీ ఇటువంటి ఎన్నికల స్టంట్ కాబట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయనపై మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ రోజైతే అందరూ కూడా మేము సిద్ధంగా ఆయనకి ప్రతిదీ కూడా ఆధారాలతో చూపించేసి మేము సిద్ధంగా ఉన్నాను. కానీ ఆయన పోలీసుల వంకతో అక్కడ ఉద్దేశపూర్వకంగా అక్కడ గొడవ పెట్టుకుని అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ పోలీసులు కూడా ఎవరు కూడా అరెస్ట్ చేయలేదని ప్రధానంగా గూడూరు శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాశ్ RTV అనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.